ఏంటంటే నన్ను హక్ చేసుకోవాలి కానీ ఆ లక్ష్మిని హక్ చేసుకోవడం ఏంటి? హ్మ్. శోకసంద్రాన్ని ఆపాలంటే హక్ చేసుకోక తప్పదు కదా! ఇక అప్పుడు వెంటనే మిత్ర, మిత్ర పడకు. రేపు ఆ పార్టీ ఆపడానికి మేమందరం ఉన్నాం కదా! ఎలాగైనా సరే లక్ష్మిని తీసుకెళ్లకుండా నేను ఒప్పిస్తాను. నువ్వు బాధపడకు మిత్ర అనే విధంగా మనీష అంటూ ఉంటే ఇక మిత్ర మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మిత్ర గారు, నేను మీకు మాట ఇస్తున్నాను. ఎలాగైనా సరే లక్కీని పంపించను. అలాగే ఏ నెంబర్ నుండి అయితే ఆ పార్వతి గారు ఫోన్ చేశారో ఆ నెంబర్కి మళ్ళీ ఫోన్ చేసి ఇవ్వండి. అప్పుడు వెంటనే లక్ష్మి పార్వతికి ఫోన్ చేసి, హలో పార్వతి గారేనా? అవునండి, నేనే పార్వతిని. నాకు లక్కీ కావాలి, నా కూతురు కావాలండి. నా కూతుర్ని నాకు ఇవ్వండి. మీరు ఇక్కడ లేరు. అసలు తను మీ కూతురని గ్యారంటీ ఏంటి? తన కోసమే అండి నేను ఇక్కడికి వచ్చాను. అనుకోని కారణాల వల్ల నా కూతురికి నేను దూరం అయిపోయాను. కానీ ఇప్పుడు అలా జరగకుండా ఉండాలనే నా కూతురి కోసం వచ్చాను అని అంటూ ఉంటే, అసలు మీరే కూతురని గ్యారంటీ ఏంటి? మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి? ఆధారాలేంటి అని అడుగుతూ ఉంటే, అంటే ఆధారాలంటే అది హాస్పిటల్లో నేను అక్కడే కదా డెలివరీ అయ్యాను. అవునా? మీరు అదే హాస్పిటల్లో డెలివరీ అయ్యారా? అవునండి, నేను అదే హాస్పిటల్లో అయ్యాను. ఇంతకంటే ఇంకేం ప్రూఫ్స్ కావాలి? నా కూతుర్ని నాకు అప్పచెప్పండి, నేను తీసుకొని వెళ్ళిపోతాను. నా కూతురుతో ఇకనైనా నేను సంతోషంగా ఉంటాను అని అంటూ ఉంటే, కానీ మీ కూతురే అనడానికి నాకు గ్యారెంటీ ఏంటి అని అడుగుతున్నాను. మీరు ముందు వైజాగ్కి రండి, మీకు అన్ని విషయాలు వచ్చాక మాట్లాడుకుందాం అని అంటూ కాల్ని కట్ చేయగానే, అమ్మో ఈవిడేంటి దెబ్బకు నాకు చెమటలు పట్టేసింది. ఆ లక్ష్మితోనే మేమెవరం కూడా పెట్టుకోలేకపోయాము. అందుకే నిన్ను రంగంలో దింపాల్సి వచ్చింది. ఇక నువ్వు ఎలాగైనా ఆ లక్కీని తీసుకొని రావాలి. నేను చూసుకుంటాను మేడం, మీరు కంగారు పడకండి. చెమటలు పట్టిస్తే పట్టించింది, కానీ నేను నిజాలు మాట్లాడాక ఖచ్చితంగా నా కూతుర్ని నాకు ఇస్తుంది కదా. అవన్నీ అబద్ధపు ముచ్చట్లని తర్వాత తెలిసినా ఆల్రెడీ అప్పటికే లక్కీ మన చేతిలో ఉంటుంది అని పార్వతి అనగానే సరయు సంతోషంగా చూస్తూ ఉంటుంది. లక్ష్మి లక్ష్మి లక్కీని తీసుకెళ్ళిపోతుంది కదా పార్వతి వస్తే, కానీ నేను మాత్రం ఇవ్వలేను లక్ష్మి. మీరు కంగారు పడకండి, తీసుకెళ్లకుండా నేను హామీ ఇస్తున్నాను అని అంటూ ఉండగా, అమ్మో కానీ ఆవిడ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు చాలా జాగ్రత్తగానే ఉండాలి, ఈ పాటికి వాళ్ళు అక్కడ నుండి బయలుదేరి ఉంటారు అని సరే అంటూ ఉంటుంది. మిత్రగారు, మనం వెంటనే వైజాగ్కి బయలుదేరదాం పదండి అని అంటూ వెంటనే జాను తాతయ్యతో మాట్లాడు. సరే అక్క అనే విధంగా అంటూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు. మరోవైపు అసలు ఏంటి మేడం, మీరు మనీషాకి ఎనిమి అని మీకు మాత్రం తెలుసు, కానీ తన మిత్రురాలని అనుకుంటుంది. అసలు మీరు తనకి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు మేడం? నాకేం అర్థం కావట్లేదు. నేను ఎందుకు హెల్ప్ చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. అది కాదు మేడం, మీకు చైర్మన్ సీట్ కోసం మీరు ఎన్నో కష్టాలు పడ్డారు కదా మేడం, కానీ ఇప్పుడు ఆ చైర్మన్ సీట్ కూడా పోయింది కదా మేడం. మరి ఇప్పుడు దేనికోసం చేస్తున్నానో ముందు ముందు నీకే అర్థమవుతుంది అనే విధంగా అంటూ ఉంటుంది. సరేయో వచ్చారా అమ్మా? సరే ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందు పాపని ఇంట్లో పడుకోబెట్టండి, తీసుకెళ్ళరా అని అనగానే వెంటనే రూమ్లోకి లక్కీని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక లక్కీని పడుకోబెట్టగానే ఎంతో బాధగా దీనంగా చూస్తూ ఉంటే, ఇక్కడే ఆగిపోయారేంటి? వెళ్ళి మీరు కూడా రెస్ట్ తీసుకోండి, దూర ప్రయాణం చేసి వచ్చాం కదా. సరే అక్క పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక మిత్రతో మాట్లాడిన మాటలు, లక్ష్మితో పార్వతి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం మిత్ర, నువ్వేం బాధపడకు మిత్ర, నేనున్నాను. రేపు పార్వతి వస్తుంది కదా, తన కాళ్ళు పట్టుకొనైనా సరే నేను ఆపుతాను, నమ్మకం ఉంచు మిత్ర.
నువ్వు ఇలా డల్గా ఉంటే నేను చూడలేకపోతున్నాను మిత్ర అని మనీషా అంటూ ఉంటుంది. కానీ మిత్ర మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటి మనీషా, నువ్వు అంతలా మాట్లాడుతుంటే కూడా నీ మాటే వినిపించుకోకుండా అలా వెళ్ళిపోయాడేంటి? బాధలో ఉన్నాడు కదా ఆంటీ, అందుకే ఏం పట్టించుకోకుండా వెళ్ళాడు. రేపు పార్వతి వచ్చాక ఆ లక్కీని తీసుకెళ్తుంటే అప్పుడు నేను ఆపుతాను కదా, అప్పుడు నన్ను పట్టుకొని బాధపడతాడు. నేనే తన సర్వస్వం అని ఫీల్ అయ్యేలా నేను చేస్తానంటే మీరు చూస్తూ ఉండండి అని మనీషా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం లక్ష్మి మాత్రం లక్కీని చూస్తూ ప్రేమగా ముద్దాడుతుంది. అంతలో మిత్ర వస్తారు. ఏంటి మిత్ర గారు ఇలా వచ్చారు? లక్కీని నా రూమ్లోకి తీసుకెళ్తాను, నేను చూసుకుంటాను మిత్ర గారు. వద్దు, రేపు ఎలాగో వెళ్తుందో లేదో తెలియదు, కానీ ఈ చివరి క్షణాలైనా నా లక్కీని నేను చూసుకోవాలి కదా. లక్కీ లేకుండా నేను ఉండలేను, నాకు లక్కీ కావాలి. లక్కీ లేకపోతే అసలు నా బ్రతికే వేస్ట్. నా బ్రతుకు ఏమైపోతుందో అన్నప్పుడు నా చేతిలోకి లక్కీ వచ్చింది, కానీ ఇప్పుడు తనెవరూ వచ్చి లక్కీని తీసుకెళ్ళిపోతానంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను లక్కీ లేకుండా నేను ఉండలేను లక్ష్మి, నాకు లక్కీ కావాలి అని విధంగా అంటూ మిత్ర చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆటో నుండి దిగుతుంది. మనీషా మనీషా అని దేవయాని చూసి పిలుస్తుంది. ఏంటంటే అదిగో పార్వతి వచ్చినట్టుంది, అటొకసారి లుక్కే అని అనగానే వెంటనే మనీషా చూడగానే నువ్వే కదా పార్వతి, తనే మనీషా అయి ఉంటుంది. సరియు మేడం చెప్పారు కదా అని అనుకుంటూ హాయ్ మేడం, ప్లాన్ని ఎలాగైనా నువ్వే వర్కౌట్ చేయాలి, నేనున్నాను కదా మేడం, నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి అని విధంగా అంటూ ఉంటుంది. ఇక అంతలో పార్వతి రాగానే సార్ పార్వతిని వచ్చాను సార్, నా కూతుర్ని నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను, మీరు కూర్చోండి. జాను జాను చెప్పండి, పార్వతి వచ్చింది, తనకి కాఫీ ఇవ్వు. సరే అండి అని అంటూ కిచెన్లోకి వెళ్లకుండా వెంటనే పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వచ్చి అక్క పార్వతి వచ్చిందక్క, పదక్క అని అంటూ వెంటనే లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరోవైపు బావగారు పార్వతి వచ్చింది బావగారు. ఏంటి పార్వతి అప్పుడే వచ్చేసిందా అని అంటూ మిత్ర వెంటనే చాలా బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడు వెంటనే లక్ష్మి పార్వతి దగ్గరకు రాగానే మీరేనా పార్వతి? అవును నేనే, నా కూతుర్ని ఇస్తే నేను వెళ్ళిపోతాను, నేను వెంటనే వెళ్ళిపోతాను, నా కూతుర్ని నాకు ఇవ్వండి. సరే ముందు కూర్చోండి, లేదండి నేను వెళ్ళాలి, నా కూతురి నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే అసలు మీ కూతురి అని గ్యారంటీ ఏంటి? వచ్చినప్పటి నుండి నా కూతుర్ని ఇవ్వండి వెళ్తాను అని అంటున్నారు, మీ కూతురి అని గ్యారంటీ ఏంటి? నా కూతురు కాకపోతే మీ కూతురు చెప్పండి. లక్కీని కన్న తల్లిని, నా కూతుర్ని ఇస్తే నేను వెళ్ళిపోతాను, పదే పదే ఇస్తే వెళ్తాను అని అంటున్నారేంటి? అసలు లక్కీ నీ కూతురే అనడానికి సాక్ష్యం ఏంటో ముందు చెప్పండి, ఆ తర్వాతే అప్ప చెప్పడం అని లక్ష్మి అనగానే ఇక పార్వతి అలానే షాకింగ్గా చూస్తూ